హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు ఆడియో స్టోరీ. మీరు కనుక ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అలాగే ఈ స్టోరీపై మీ వాల్యుబుల్ ఒపీనియన్ని కమెంట్ రూపంలో తెలియచేయండి. ఇక కథలోకి వెళ్దామా? చెలి నీవెవరో పార్ట్ 102 చూసే ముందు పార్ట్ 101 చూడండి. లింక్ డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. తను అడిగింది నార్మల్గానే అయినా లక్కీ మాత్రమే అది చాలా సీరియస్గా తీసుకున్నాడు. ఎస్ మా, ఈ పార్టీ నాకు చాలా ఇంపార్టెంట్. నా ఫ్రెండ్స్ క్లాస్మేట్స్ బర్త్డే పార్టీస్కి నన్ను ఎప్పుడు తీసుకెళ్ళలేదు. అప్పుడు నువ్వు డాడీ గురించి భయపడ్డావు. నా ఫ్రెండ్స్ నన్ను అడిగారు, ఎప్పుడు మీ మమ్మీనే వస్తుంది, డాడీ రావటం లేదు ఎందుకు అని. అప్పుడు నువ్వు చెప్పినట్టే డాడీ ఎక్కడ ఉన్నారు, అందుకే మమ్మీ మాత్రమే నన్ను కేర్ చేస్తుందని స్ట్రాంగ్గా చెప్పాను. ఈ పార్టీలో నా ఫ్రెండ్స్ అందరికీ డెవిల్ని చూపించి నా డాడీ అని చెప్పాలి అన్నాడు జూనియర్ డెవిల్. నెక్స్ట్ టైం నా ఫ్రెండ్స్ అందరి పార్టీస్కి నేను మీ ఇద్దరితో కలిసి వెళ్ళాలి. నా డాడీ నాకులాగే చాలా హ్యాండ్సమ్, నా మమ్మీ చాలా గ్రేట్ అని చూపించాలి. అందుకే నేను తాతని గ్రాండ్గా పార్టీ అడిగాను. డెవిల్ ఓకే చెప్పాడు. నా ఫ్రెండ్తో పాటు వాళ్ళ మమ్మీ డాడీ కూడా పార్టీ ఇస్తాను, అందరికీ గిఫ్ట్లు ఇవ్వాలి అని లక్కీ తన ఫ్లోలో చెప్పుకుపోతూ ఉంటే అప్పటికే ద్రవించిన హృదయం నీటి ముల్లై కంటిలో గుచ్చుతూ ఉన్న చైత్ర మోకాళ్ళ మీద జారి ఐఎమ్ సారీ నాన్న అంటూ లక్కీని గట్టిగా గుండెలకు హత్తుకుంది. వెళ్ళిపోయిన వాడు వెళ్లకుండా అక్కడే ఎక్కడి నుంచో చూస్తున్నాడేమో. చైత్ర కింద కూర్చోవడమే ఆలస్యం. సడన్గా వచ్చి తన రెక్క పట్టి లాగి లెగ్స్ మీద వెయిట్ పడకుండా ఫోర్స్గా పైకి లేపాడు రాణా. తన కళ్ళెదురుగా నిలువెత్తు మనిషి కోపంగా తననే చూస్తుంటే చైత్ర కళ్ళలో ఆశ్చర్యం. నువ్వు వెళ్ళిన అరేంజ్మెంట్స్ చూసుకో అని లక్కీకి చెప్పి వాడు వెళ్ళగానే చెట్టంత పెరిగావు, నీ కండిషన్ చూసుకోవడం తెలీదా అని ఫ్లోర్ మీద కూర్చున్నందుకు చైత్రను కసిరి తను రియాక్ట్ అయ్యేలోపే ఫాస్ట్గా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు రాణా. అతన్ని అందుకోవాలని వేగంగా ముందుకు అడుగులు వేసిన కాళ్ళు కలుక్కుమనడంతో డెవిల్ సాబ్ ఎందుకు తిట్టాడో బుర్రకు తట్టి కళ్ళు తుడుచుకొని స్లో వాక్తో లిఫ్ట్లోకి పైకి వచ్చింది. రాణా లోపల ఉన్నాడని తెలిసే విధంగా డోర్ తెరిచి ఉండడంతో బెడ్రూమ్లోకి వెళ్ళి డోర్ క్లోజ్ చేసి చూస్తే బ్యాక్ సైడ్ బాల్కనీలో స్మోక్ చేస్తూ గార్డెన్లో వర్కర్స్తో వర్క్ చేయిస్తున్న లక్కీని వాచ్ చేస్తూ ఉన్నాడు రాణా. వెనక నుంచి హత్తుకొని ఆఫీస్కి వెళ్ళటం లేదా అని స్మూతీ వాయిస్తో అడిగింది. డెవిల్ బాబు నుంచి నో రిప్లై. చేతులు తీసేసి సీరియస్గా చైత్రని చూస్తూ సిగరెట్ విసిరేసి లోపలికి వచ్చేశాడు. ఆ కోపంలో కనిపిస్తున్న ప్రేమకు ఏం చేశానని నాతో మాట్లాడడం లేదు అని షౌట్ చేస్తూ లోపలికి వచ్చింది చైత్ర. నో రెస్పాన్స్. ఈసారి కనీసం చూడని కూడా చూడలేదు. సూట్ రిమూవ్ చేస్తున్నాడు. నీకు కోపం వస్తే తిట్టు కొట్టు, అంతేకాని ఇలా సైలెన్స్తో చంపకు అంటూనే దగ్గరికి వచ్చి సూట్ బిగించి పట్టుకొని ఏం చేశాను, ఎందుకు మాట్లాడటం లేదు అని కోపంతో తనని తీక్షణంగా చూస్తున్న డెవిల్ బాబుని గట్టిగానే అడిగింది. తన చేతులు తోసేస్తూ ఎందుకు పడుకోలేదు అని ఒకటే ప్రశ్నించాడు. రెస్ట్ తీసుకోమని చెప్పి వెళ్ళింది గుర్తుకు వచ్చి కళ్ళల్లో నీళ్లు కక్కుతూ దానికోసం ఇంత సీరియస్ అవ్వాలా, అది అంత పెద్ద మ్యాటరా అంది లో గొంతులో. నీ విషయంలో ఏదైనా ఇంతే సీరియస్గా ఉంటా, అది చిన్నదా పెద్దదా అని నేను ఆలోచించను, చెప్పింది వినకపోతే చీరేస్తా అని వార్నింగ్ ఇస్తూ ఉంటే బాబు కోపానికి బెదిరి మళ్ళీ సూట్ చేతిలో బిగించి సారీ అంది కన్నీళ్లు నిండిన కళ్ళతో అపురూపంగా రాణా ప్రేమను చూసుకుంటూ. మళ్ళీ తన చేతులను తోసేసి సూట్ తీసి హ్యాంగర్ మీద విసిరేసి ప్రేమతో కాల్ చేస్తున్న బాబు కోపానికి బిగుసుకుపోయి ముఖం చిన్న చేసుకున్న చైత్రను చేతుల్లోకి తీసుకొని బెడ్ మీదకి చేర్చి పిల్స్ వేసుకున్నావా అని అడిగాడు. వేసుకోలేదుగా ఆ మాట చెప్పలేక తలదించేసింది. పాప నిర్లక్ష్యానికి వస్తున్న కోపంతో తల మీద ఒక్కటి పీకడానికి ఎత్తిన చేతిని లాస్ట్ సెకండ్లో కంట్రోల్ చేస్తూ వెనక్కి తీసుకున్న రాణా స్కెల్టెన్లా ఉండి నా కోపం చూపించడానికి కూడా లేకుండా పోయింది, ఇంకొకసారి ఇది రిపీట్ అయితే మాత్రం ఊరుకునేది లేదు అని అరిచిన బాబు కోపానికి పేదరు కళ్ళతో నన్నెవ్వరూ ఇప్పటి వరకు ఇలా అరవలేదు తెలుసా, నువ్వే అన్నిటికీ అరుస్తున్నావు, నన్ను భయపెడుతున్నావు అంది కాళ్ళు ముందుకు చాపుతూ. అందుకే ఇలా పొగరు పట్టి తైతక్కలాడుతున్నావు, రెస్ట్ తీసుకోకుండా నువ్వు వెలగబెట్టిన రాచకార్యాలేంటి అని అరుస్తూనే
టాబ్లెట్స్తో పాటుగా వాటర్ బాటిల్ కూడా అందించాడు. బాబు కోపంలోని కేరింగ్కి మురిసిపోతూ టాబ్లెట్స్ వేసుకుని కన్నార్పకుండా బాబుని చూస్తూ ఉంటే మసాజ్ ఆయిల్ తీసుకువచ్చి బెడ్ మీద కూర్చుంటే సీరియస్గా బాబు ఇచ్చిన లుక్స్కి కళ్ళు కిందకు వాల్చేసింది చైత్ర. కళ్ళతోనే భయపెట్టేస్తున్నాడు. తలెత్తకుండా ఓరగా కనుపాప పైకెత్తి చూసిన చైత్రకు స్లీవ్స్ ఫోల్డ్ చేస్తున్న బాబు సీరియస్ ఫేస్కి కొట్టేదాకా తగ్గేలా లేదు కోపం. అనుకున్న తన ఆలోచన తలకిందులు చేస్తూ కాళ్ళ మీద ఉన్న శారీ పైకి తోస్తుంటే గబుక్కున కాళ్ళు వెనక్కి తీసుకుంటూ ఏం చేస్తున్నారు అంది గాభరాగా. ఆన్సర్ ఇవ్వలేదు బాబు. వాడైన చూపులతో సూటిగా చూస్తూ మళ్ళీ వెనక్కి తీసుకున్న కాళ్ళు తన తొడల మీద పెట్టుకొని మసాజ్ ఆయిల్ చేతిలో వేసుకుంటూ ఉంటే వద్దు, నొప్పి లేదు అని వారించడానికి చూసింది. నీకు ఫస్ట్ నుండి కాళ్ళు వీక్ అని వికాస్ చెప్పాడు. మీ డాడీ డైలీ ఆయిల్ మసాజ్ చేస్తారంట కదా అని తలెత్తి చైత్రను చూసి అడుగుతూ కాళ్లకు ఆయిల్ అప్లై చేస్తూ ఉంటే అంటూ బెడ్ రెస్ట్కి తల ఆనించిన చైత్ర మనసులో చెప్పలేని ఉద్వేగం. నీ వీక్నెస్ నీకు తెలిసినప్పుడు అది ప్రాబ్లం కాకుండా చూసుకోవాల్సిన రెస్పాన్సిబిలిటీ కూడా నీదే. డైలీ చెప్పను, తేడా వస్తే ఉతికేస్తా అని సేమ్ సీరియస్ ఫేస్తో వార్నింగ్ ఇస్తూ రైట్ లెగ్ మీద పాదాలతో సహా మోకాళ్ళ వరకు సున్నితంగా వేళ్లతో స్ట్రోక్స్ ఇస్తున్న డెవిల్ బాబుని ప్రేమ నిండిన కళ్ళతో నిండుగా చూసుకుంటోంది చైత్ర. రైట్ లెగ్ ఫినిష్ చేసి లెఫ్ట్ లెగ్ అందుకుంటూ చూశాడు తనని. కోళ్ళ కళ్ళల్లో కడవల కొద్దీ నింపిన ప్రేమ, స్వచ్ఛమైన ఆరాధన భావంతో రాణాను నిలువెల్లా తడిపేస్తోంది. తన ముక్కు మీద చిటిక వేసి కళ్ళతోనే కాపురం చేస్తున్నావా అన్నాడు కొంటెగా నవ్వులు రువ్వుతూ. ఏం చెయ్యకూడదా అంటూ ఒక్క ఉదుటన అతని మీదకి దూకబోయింది. ఆ హైట్కి తగ్గట్టే ఉన్న తన లాంగ్ హ్యాండ్స్ అడ్డుగా పెట్టి చైత్రని తనకి అడుగు డిస్టెన్స్లోనే ఆపి, నీ కంగారు కట్ చేయకపోతే తిత్తి తీస్తా అని గద్దించి, కళ్ళు దొబ్బయా ఏం చేస్తున్నాను అంటూ ఆయిల్ హ్యాండ్ పాప మొహం మీదకి తెచ్చిపెట్టాడు. దానికి దీనికి సంబంధం లేదు అంటూ బాబు చేతిని బలంగా పక్కకు తోసేసి, శాడిస్ట్, మెంటల్, నీకు మూడొస్తేనేమో నన్ను నీ ప్రేమలో ఉక్కిరి బిక్కిరి చేసి ఊపిరి తీస్తావు, నాకు ప్రేమ వస్తేనేమో ఇలా చేతి గోడలు కంచు గోడలు కట్టి ఆపేస్తావు, నీ శాడిజం అంతా చూపిస్తున్నావు అని కుయ్యి కుయ్యిలాడుతున్న చైత్రను ఐ కార్నర్గా చూస్తూ, ఎందుకు పడుకోలేదు అని అడిగాడు తెచ్చిపెట్టుకున్న సీరియస్ ఫేస్తో. అమృతతో మాట్లాడాక నిద్ర పట్టలేదు, అసలు తనలాంటి అమ్మాయిలు ఈ జనరేషన్లో లేనేలేరు అని చెబుతూ తల తిప్పి ఎటో చూస్తున్న చైత్ర కళ్ళల్లో కన్నీళ్లు ఉబ్బుకుతున్నాయి. అంత సాఫ్ట్గా ఇన్నోసెంట్గా ఉన్న తనని అసలు ఎలా టార్చర్ చేశాడు వాడు? తనకి అంత నరకం చూపించిన వాడిని పట్టుకోవాలి. అమృతను బాధ పెట్టినట్టు, తనని ఏడిపించి భయపెట్టినట్టు కాదు, అంతకన్నా ఎక్కువ 2 times, 10 times వాడికి ఆ పెయిన్ ఎలా ఉంటుందో చూపించి చంపేయాలి. అటువంటి వాళ్ళు భూమి మీద ఉండనేకూడదు. వాళ్ళ వల్ల భూమికి భారం. అసలు వాళ్ళకి మనుషుల విలువ తెలియదు. ఆకలి కోసం ప్రకృతి నియమాలకు లోబడి వేటాడే మృగాల కన్నా హీనం అని ఎమోషనల్ అవుతున్న చైత్ర కాళ్ళు రెండు పట్టుకొని తన దగ్గరకు తెచ్చుకున్న రాణా కళ్ళు తుడిచి, అమృత నచ్చిందా అని మెరుస్తున్న కళ్ళతో అడిగాడు. తను అంత ఫీల్ అవుతూ ఉంటే నవ్వుతున్న రాణాను విస్మయంగా విచిత్రంగా చూస్తున్న చైత్ర కళ్ళలో కోపం చేరింది. తనకు జరిగిన నష్టాన్ని వదిలేసి అమృత కోసం బాధపడుతున్న చైత్ర క్యారెక్టర్ మీద వచ్చిన ఇష్టం అది. మళ్ళీ చెప్పు, అమృత నీకు నచ్చిందా? ఇంట్లో ఉండడం నీకు ఇష్టమేనా అని తన పర్మిషన్ కోసం అడిగాడు. ఏం మాట్లాడుతున్నావు నువ్వు అంటూ చెంప మీద ఉన్న రాణా చేతిని తోసేసి, అమృత ఎవరికైనా నచ్చుతుంది. ఇన్ఫ్యాక్ట్ నీకు కూడా ఇలా నచ్చే ఇంటికి తీసుకొచ్చావు. ఆ రోజు నువ్వు మాటిచ్చావు కదా, ఇప్పుడు నన్నెందుకు ఇలా క్వశ్చన్ చేస్తున్నావు అంటూ సీరియస్ అయింది చైత్ర. ఆ రోజు రేవతి వర్మ, ప్రతాప్ వర్మ కొడుకు మిస్టర్ మన్మధుడు అయిన ఈ రాణా రణధీర్ వర్మ అమృతకి మాటిచ్చాడు, ఇక మీదట తన బాధ్యత నాది అని. ఇప్పుడు నీ మొగుడుగా, నీలో సగంగా, నువ్వు భిక్ష వేయగా బతుకుతున్న ప్రాణంతో ఉన్నవాడిగా నీ పర్మిషన్ కావాలి కంగారు
అని డ్రామాటిక్గా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చి చైత్ర బుగ్గ నొక్కి పట్టుకొని ఎక్స్ట్రాలు చేయకుండా ఫ్యాక్ట్ చెప్పు అని అడిగాడు. నా మనసులో ఏముంది అని డైరెక్ట్గా అడిగితే చెప్తానుగా, దానికి కూడా ఇలా శాడిజం చూపించాలా అని విసురుగా రాణాను తోసేసి బెడ్ మీదకి వెళ్ళి, అమృత ఇక్కడే ఉంటుంది, ఉండాలి, తన బాధ్యత మనది. మావయ్య గారు తనకి పెళ్లి చేసి మంచి జీవితాన్ని ఇవ్వాలని ఆశపడుతున్నారు. నా కోరిక కూడా అదే. పెళ్లి చేశాక కూడా తనని ఇంట్లో నుంచి బయటకు పంపించాలని నాకు లేదు. అలాగే ఒక ఆడదానిగా అమృత మీద నాకు ఎటువంటి ద్వేషం, అసూయ లేవు అని తన మనసులో మాట బయటకు చెప్పిన చైత్ర అటు తిరిగి పడుకుంది. షర్ట్ విప్పుతూ వెనక నుండి తననే చూస్తూ ఉన్నాడు రాణా. అతని చూపులు గుచ్చుతూ ఉన్న మూతి ముడుచుకుని పరుషంగా మాట్లాడుతుంది చైత్ర. షీ డిజర్వ్స్ మోర్ దాన్ యూ. నీలాంటి శాడిస్టోన్ని అమృత భరించలేదు. కోపం చూపించకుండా తన ఫీలింగ్స్ అర్థం చేసుకుని తనని తనలాగా చూసుకునేవాడు కావాలి అంటూ ఉంటే తన మాటలకు అడ్డుపడుతూ, కోపం చూపించని మగాడుంటాడా అని ప్రశ్నించాడు రాణా. ఎందుకుండరు? చాలామంది ఉంటారు. ఎక్కడిదాకా ఎందుకు? మన వికాస్ లేడు, వాడికి చాలా కోపం, కానీ ఎప్పుడూ ఆ కోపాన్ని అనవసరంగా ప్రదర్శించడు అని చెబుతూనే తాను ఏమంటుందో స్ట్రైక్ అయ్యి వెంటనే నోటి మీద చేయి వేసుకొని ఆగిపోయిన చైత్ర నెమ్మదిగా తిరిగి చూసింది. తీక్షణంగా తనని చూస్తున్న రాణా చూపుల్లోని వేడి అప్పటికే పాపను తాకుతూ ఉంటే, నా ఉద్దేశం వేరు, నేను జస్ట్ ఎగ్జాంపుల్గా చెప్పాను అంటూ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడానికి చూసింది. నాకన్నా నీ బాయ్ ఫ్రెండే బెటర్ అని మరోసారి ప్రూవ్ చేసావు కంగారు అని పళ్ళు బిగించిన రాణా కోపానికి జడిసి, నేను చెప్పింది వేరే ఉద్దేశంలో అంటూ లేవడానికి చూస్తున్న చైత్రకు ఆ ఛాన్స్ ఇవ్వకుండా తనను బెడ్కి నొక్కేసి పైకి చేరాడు రాణా. బాబు వెయిట్కి శాండ్విచ్లా బెడ్కి అతుకుపోయి, చాలా బరువున్నావు అంది నోటితో ముక్కుతూ. కావాలి, క్యారీ చేస్తాను అన్నావు కదా అని అప్పటి వరకు ఆపుకున్న ఫ్రస్ట్రేషన్ చూపిస్తూ నెత్తి మీద చిన్నగా మొట్టి పాప మీద వెయిట్ తగ్గించి తన కొంటె కళ్ళతో తుంటరిగా చూశాడు. సంబంధమే లేకుండా టాపిక్ డైవర్ట్ చేస్తున్న డెవిల్ బాబు బిహేవియర్కి తెల్ల మొహం వేసింది చైత్ర. ఈ ఫేస్తోనే నన్ను ఆడుకున్నావు అని బుగ్గ కొరికి ఆవు అంటూ చిరుకేక పెట్టిన చైత్ర పెదవి అంచుల మీద లిప్స్ నిలిపి, ఆ ముసలోడితో మాట్లాడతానన్నావుగా, ఎందుకు వెళ్ళావు అని ప్రశ్నించాడు గాంభీర్యంగా. కోపం అల్లరి, కొంటెతనం, జెలసీ అండ్ రొమాన్స్ అన్నీ ఏకకాలంలో కుమ్మరిస్తున్న రాణాబాబు మీసం పీకి, ఎందుకిలా ఏడిపిస్తున్నావు అంటూ ఆల్మోస్ట్ క్రయింగ్ ఫేస్ పెట్టేసింది చైత్ర. నేనా, నిన్నా అన్నాడు సంతూర్ మమ్మీలాగా. రూమ్ రీసౌండ్ వచ్చేలాగా ఆ అని అరిచి గీపెడుతూ మూడ్ స్వింగ్స్తో చంపేస్తున్న డెవిల్ బాబుని పక్కకు తోయడానికి చూసింది. అబ్బే, ఆ రాకు బాడీని కదపడం తన వల్ల అస్సలు కాలేదు. ఇక తన వల్ల కాక రొప్పుతూ సారీ అని పప్పి ఫేస్ పెట్టి, చెవులు పట్టుకున్న చైత్ర నీకెలా తెలిసింది అని ప్రశ్నించింది. నా మీద ఫీలింగ్స్ పెరిగే నీ బ్రెయిన్లో చిప్పు దొబ్బినట్టుంది, ఇంతకుముందు నువ్వే కదా చెప్పావు అంటూ బెడ్ మీదకు చైత్రను తన మీదకు తెచ్చుకున్నాడు. నాలుక ఖర్చుకొని సారీ అంటూ మళ్ళీ చెవులు పట్టుకుంది. నేను వద్దు అన్న పనులు చేయడంలో నీకు హ్యాపీనెస్ ఉంది అంటే నువ్వు చేయాల్సిన పనులే వద్దు అని చేస్తావా అన్నాడు ముందుకు జారిన హెయిర్ని చెవి వెనక్కి అడ్జస్ట్ చేస్తూ. నీకు నచ్చినట్టు నువ్వు ఉండు, నేను అబ్జెక్షన్ చెప్పను, బట్ నాకు మాత్రం అందరూ కావాలి, కండిషన్స్ పెట్టకు అంటూ గెడ్డం పుచ్చుకొని గారంగా రిక్వెస్ట్ చేస్తూ ప్లీజ్ ప్లీజ్ అని పీకుతూనే ఉంది. ఆపకుండా పీకుతున్న ఆ వేళ్లను నోట్లో పెట్టుకొని తన చూపుల్లో హాట్నెస్ జోడించాడు. ముందు షాక్లో స్టక్ అయింది. క్షణానికి లోతుగా గుచ్చుతున్న బాబు చూపులకి బొగ్గల్లో కెంపులు పూయిస్తూ పాగల్ అని చప్పున దించిన తలని రాణ మెడవంపుల్లో చొప్పించి మిస్ అయిన ఫ్యామిలీని మళ్ళీ ఇచ్చావు. అమృతతో సహా అందరూ కావాలి. ప్యాలెస్ లాంటి మన ఇంటికి కుటుంబం అంతా కలిసి ఉంటేనే అందంగా ఉంటుంది. మీ బాబు కొడుకులు ఎలా కొట్టుకున్నా నాకు మాత్రం అబ్జెక్షన్ పెట్టొద్దు అని మృదువైన గొంతుతో ముద్దుగా అడుగుతున్న తన హెడ్ అరచేతితో బంధించి తల పైకి లేపి, చనిపోయిన మీ అమ్మ నాన్న బామ్మ ఉండరు అన్నాడు లోతుగా తన కళ్ళలోకి చూస్తూ.
వెంటనే కళ్ళల్లో నీళ్లు తిప్పేస్తూ, ఎందుకో క్షణంలో ఏడిపిస్తావు? నాకు తెలియదా ఉండరని? వాళ్లతో కోల్పోయిన మెమరీస్ని తిరిగి ఇక్కడ ఫీల్ చేసుకుంటాను అంది పంటి బిగువున దుఃఖాన్ని కంట్రోల్ చేస్తూ. మై ఫస్ట్ లవ్, అమ్మ కూడా ఉండదు అని గంభీర్యంగా చెప్తున్న రాణా మాటకి స్థాణువైపోయింది చైత్ర. కనురెప్ప మూయకుండా అతని కళ్ళలోకి సూటిగా చూస్తున్న చైత్ర చెంప మీద చిన్నగా తట్టి, పోయిన వారి జ్ఞాపకాలను ఉన్న వాళ్ళలో వెతుక్కుంటూ రోజుకొకసారి నువ్వేడిస్తే నాకు నచ్చదు. వాళ్ళ జ్ఞాపకాలను వాళ్లతోనే ఉంచు. ఉన్న వాళ్ళతో సంతోషాన్ని పంచుకుంటాను అంటే అందరూ నీతో ఉంటారు. లేదంటే నువ్వు నేను, ఆ ముసలుడు మన యాపిల్ చాలు అని కారాకండిగా తేల్చి చెప్పాడు రాణా. ఈసారి మౌనంగా రాణా ఎద మీదకు చేరిన చైత్ర మనసు ఎగసిపడుతూ తీరాన్ని తాకిన అలలా తిరిగి ప్రశాంతంగా కడలిలో కలుస్తున్నట్టుగా ఉంది. అమ్మా, నీ ఫస్ట్ లవ్వా అని అడిగిన చైత్ర వెన్ను మీద రాణా వేళ్ళు సున్నితంగా కదులుతున్నాయి. అన్నాడు తల్లి రూపాన్ని తలిచి కళ్ళు మూసుకుంటూ. ఐఎమ్ యువర్ సెకండ్ లవ్. ఆ వర్డ్కి మీనింగ్ నీ దగ్గరే తెలిసింది. లవ్ ప్లస్ లస్ట్, ఫైటింగ్ ప్లస్ ఫీలింగ్స్, చీటింగ్ ప్లస్ కన్నింగ్, యాక్టింగ్ ప్లస్ ఎమోషన్స్ అన్నీ ఉన్న అందానివి నువ్వు. నన్ను కట్టేసే నా కంగారువి అంటున్న అతని హ్యాండ్స్ చైత్ర చుట్టూ టైట్ అవుతూ ఉంటే మురిసిపోతూ అడిగింది, ఇంకా వేరే లవ్ ఏదైనా ఉందా అని. పాప ప్రశ్నకి తలదించి ఓసారి తనని చూశాడు. బట్ తన సైడ్ నుంచి నో రెస్పాన్స్. చెస్ట్ మీద ఉన్న రోమాలతో ఆడుతోంది. నవ్వుతూ అని ఆన్సర్ ఇచ్చాడు. ఎటువంటి తడబాటు లేకుండా. మన లక్కీనా అని అడిగితే, ఎస్, ద లిటిల్ ఈగో కింగ్, మై థర్డ్ లవ్. నీకన్నా ఫస్ట్ వాడికే ఐ లవ్ యూ చెప్పాను మన ఇంటికి తీసుకొచ్చిన ఫస్ట్ డే అని గుర్తు చేసుకొని గొప్పగా చెప్తున్న రాణా గుండెల మీద ఇష్టంగా కొరికి మళ్ళీ అక్కడే ముద్దు పెడుతున్న చైత్ర హెయిర్ని వేళ్లతో బిగించి తల పైకెత్తి చూశాడు. సిగ్గుతో మెరుస్తూ ఇష్టాన్ని నింపుకున్న ఎర్రటి గులాబీలా ఉంది తన వదనం. రాణా చేతిని విడిపించుకొని ఫింగర్స్ని తన ఫింగర్స్తో లాక్ చేస్తూ, మరి మావయ్య అని అడిగింది తెలుసుకోవాలన్న ఇంట్రెస్ట్తో. హీ ఈజ్ మై రోల్ మోడల్, నా ఇన్స్పిరేషన్ అనడమే నమ్మలేని ఆశ్చర్యంతో చూసింది చైత్ర. వాట్ అంటూ షాక్లో స్ట్రక్ అయిన చైత్ర ముక్కు మీద వేలితో తట్టాడు. తేరుకొని, నిజమే చెప్తున్నావా అని డౌట్ఫుల్గా స్ట్రెస్ చేసి అడిగిన ప్రశ్నకు బ్రాడ్గా సాగాయి రాణా పెదవులు. ఓయ్, జోక్ చేయకు. 24/7 వీఆర్ ఇన్ ఫైటింగ్ అన్నట్టుంటుంది మీ రిలేషన్. అసలు మావయ్యకి కొంచెమన్నా రెస్పెక్ట్ ఇస్తావా? ఎప్పుడు ఆయన నోట్లో నుంచి మాట వస్తుందా, ఎప్పుడు రూడ్గా ఆన్సర్ ఇద్దామా అని వెయిట్ చేస్తూ ఉంటావు. అటువంటి నీకు మావయ్య గారి ఇన్స్పిరేషన్ అంటే నేను చచ్చిన నమ్మను అని తెగేసి చెప్తున్న చైత్ర నోటిని కిస్తో లాక్ చేసి తన ఆశ్చర్యం ఊపిరాడని ఇబ్బందిలో కరిగిపోయే వరకు ముద్దు పెట్టి వదిలి, డాడ్ అంటే నాకు చాలా ఇష్టం, చాలా రెస్పెక్ట్. ఆయనంత గొప్పగా సాధించాలని ప్రతి దానిలో పోటీ పడేవాడిని. చిన్నప్పటి నుండి అలవాటు. అమ్మ నా మీద చూపించే ప్రేమతో అడ్వాంటేజ్ తీసుకొని డాడీని ఏడిపించటం, వాదనాడి పంతానికి పోయి రెట్టించి నాకు కావాల్సింది సాధించుకోవడం, ఆయన కాదు వద్దు అన్నదే చేసి గెలిచి చూపించటం. అలా నేను గెలిచిన ప్రతిసారి చాలా సంతోషపడతారు. అట్ ద సేమ్ టైం నాకు నేను గెలవడానికి కావాల్సిన ఫుల్ సపోర్ట్ ఇస్తారు. నా ఫ్రెండ్స్ ఎవరు నాతో గొడవ పెట్టరు. నేను కొంచెం సీరియస్ అయితే చాలు మొత్తం సైలెంట్. బట్ డాడ్ మాత్రం ప్రతి చిన్న విషయానికి నాతో పోటీకి వస్తారు, గొడవ పడతారు. ఒక ఫ్రెండ్ కన్నా ఎక్కువగా నన్ను ఎంకరేజ్ చేస్తారు. ఒక గురువులా గైడెన్స్ ఇస్తారు. తండ్రిలా నేను చేసిన తప్పుల్ని కప్పిపుచ్చి నా గెలుపు చూసి ఆనందిస్తారు. నేను అంత బలుపుతో పెరగడానికి, అంత ఈగో మెయింటైన్ చేయడానికి ఫస్ట్ అండ్ లాస్ట్ రీజన్ డాడ్. నా బ్యాక్ బోన్లా ఆయన ఉన్నారని అంత పొగరుగా ఉండేవాడిని. అమ్మ ప్రేమ, ఆయన గైడెన్స్ నన్ను ఈ స్టేజ్లో ఇంత స్ట్రాంగ్గా ఉంచింది అని తండ్రి గురించి గొప్పగా చెప్తున్న రాణాను బ్లాంక్ ఫేస్తో చూస్తూ, మరెందుకు మావయ్య గారి మీద అంత కోపం అని అడిగింది చైత్ర.
మరి చైత్ర అడిగిన దానికి రాణాబాబు సమాధానం ఏమిటి? అమృత విషయంలో రాణా తీసుకునే డెసిషన్ ఏమిటి? ఈవినింగ్ జరగబోయే అనౌన్స్మెంట్ పార్టీలో ఏం జరగనుంది? పార్టీలో నిశాంత్కి దొరకబోయేది సర్ప్రైజ్ ఏమిటి? తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ని ఫాలో చేయండి. అలానే ఈ ఎపిసోడ్ని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్ ఫ్రెండ్స్.